వరం అవుతుందనుకున్న ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం శ్రీకాకుళం జిల్లాలో నీరు కారుతోంది. ఓ సదుద్దేశంతో ప్రారంభించిన ఈ స్కీమ్ లొసుగుల పుట్టగా మారింది. రోగులకు లాభం చేకూర్చే మాట ఏంటో గానీ చుక్కలు మాత్రం చూపెడుతోంది. మొత్తంగా ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం శ్రీకాకుళం జిల్లాలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం కింద గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం వైద్య సేవలతో పాటు ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షలను సైతం ఉచితంగా చేయిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాలో మెడాల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 3 ఏరియా ఆసుపత్రుల్లో సేవలు అందిస్తోంది. పేషెంట్ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు 2500 ఖరీదైన వైద్య పరీక్షల్ని ఉచితంగా చేయించుకోవచ్చు. ఇలా మొత్తం 64 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కానీ ఈ ఒప్పందం ఆచరణలో అయితే విఫలమవుతోంది. అయితే శ్రీకాకుళంలోని అన్ని ఏరియాల్లో మెడాల్ సంస్థ కొందరు ప్రైవేట్ వ్యక్తులకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చేసింది. దీంతో ఆయా ఏరియాల్లో ఫ్రాంచైజీలు డాక్టర్లకు, రోగులకు నరకం చూపిస్తున్నాయి. శాంపిల్స్ తీసుకున్న రోజుల తరబడి రిపోర్టులు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. టెస్టులు చేయించుకోవడానికి రిపోర్ట్స్ బాగా రావడం లేదండి. మేము ఇస్తున్నాము. తర్వాత రిపోర్ట్స్ ఈరోజు మేము ఇస్తే రేపు రమ్మని చెప్తున్నారు. మాకు దీని ద్వారా మాకు డయాలసిస్ ఇబ్బంది అవుతుంది, ఏప్రిల్ కొంచెం లేట్ అవుతుంది అనేసి అని అంటున్నారు. పైగా సబ్ కాంట్రాక్టర్ల దగ్గర అధునాతన మిషనరీ లేదు, క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా లేరు. దీంతో రోగ నిర్ధారణ పరీక్షలు తప్పుల తడకగా ఉంటున్నాయని సమాచారం. రిపోర్ట్లు మొత్తం తేడాగా ఉంటున్నాయి. దీనికోసం మేము మెడాల్కి రిపోర్ట్ చేసినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. ఇక మెడాల్ సబ్ కాంట్రాక్టర్లు డాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఎక్కువ పరీక్షలు రాయించుకుంటున్నారన్న ఆరోపణ కూడా ఉంది. కొన్ని ఫేక్ రిపోర్టులు రోగుల పేరు మీద సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారని అక్కడి సిబ్బందే బహిరంగంగా చెబుతున్నారు. టెక్కలి, పలాస సబ్ కాంట్రాక్టర్ అయిన సుధాకర్పై ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. దొంగ రిపోర్ట్లు కూడా చాలా వరకు ఇస్తున్నాం. మేమే టైప్ చేసేవాళ్ళం మా చేతుల మీదుగా. మేము బయటికి చెప్తే మాకే సిగ్గుచేటు. కానీ కొన్ని విషయాల్లోని అలాంటి చేయక మేము ఇలా చేసినందుకు అవి అవాయిడ్ చేసినందుకు మా మీద అతను ఇచ్చేసుకుంటారు. రాత్రి 12-1 గంట వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అతను చేసిన పనులకి ఏంటంటే డిఆర్సీ వాళ్ళని కూడా అతను ఏంటంటే జడిపించి అతను ఒక వర్క్ ఎక్కువ పెడుతున్నాడనేసి డాక్టర్తో మాట్లాడేసి డమ్మీలైనా ఎలాగైనా చేసి ఇచ్చేయమనేవారు. అతనికి ప్రతి ఒక్కరు డబ్బులతోనే అతను కొండం గట్రా చేస్తున్నాడు. అయితే రోగులు, డాక్టర్లు, సిబ్బంది చేస్తున్న ఆరోపణలపై సుధాకర్ను ప్రశ్నిస్తే అదేమీ లేదని చెప్పుకొచ్చారు. తన ఎదుగుదల నచ్చని వారే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. రిపోర్టుల్లో తప్పుల గురించి మాట్లాడితే మాత్రం నోరు మెదపడం లేదు. ఫేక్ అనే దానికి ఛాన్స్ అయితే లేదండి. మా మీద రైడింగ్ అవుతుంది, విజిలెన్స్ రైడింగ్ అయింది, మా కంపెనీ ఆడిటింగ్ అయింది. వాళ్ళు ఎనీ టైం వస్తారు, మాకు కూడా ఇంటిమేషన్ ఉంటుంది, మా కంపెనీ కూడా తెలియదు. వాళ్ళే వస్తారు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే వెళ్ళిపోతారు. ఒకవేళ మీ దృష్టిలోకి ఏమైనా వస్తే నాకు చెప్పండి, నేను మీరే యాక్షన్ తీసుకుంటాను. ఇక్కడ 8:30 తర్వాత ఈ ల్యాబ్ క్లోజ్ చేసేస్తున్నాం సార్. 8:30 తర్వాత ల్యాబ్ ఇక్కడ ఉండదు. ఆరోగ్యం బాగుపడుతుందనే ఆశతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేదలకు సుధాకర్ లాంటి వ్యక్తుల వల్ల నమ్మకం పోతోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.